నమస్కారం. నా పేరు పట్టేడి ప్రసాద్. ఈరోజు 2022 జనవరి 31. 1945 రెండవ ప్రపంచ యుద్ధంలో దాదాపు 30 పైగా దేశాలు పాల్గొన్నాయి. 10 కోట్ల మంది ప్రజలు మరణించారు. అంతేకాకుండా 20 కోట్ల మంది వరకు క్షతగాత్రులయ్యారు. దాదాపు 10 కోట్ల మంది ఆర్మీ సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు. రెండవ ప్రపంచం యుద్ధంలో జరిగినటువంటి మారణ హోమం అంతా ఇంతా కాదు. అయితే ఆ ప్రపంచ యుద్ధాన్ని ఆపింది ఒకే ఒక సంఘటన. అదేంటంటే 1945లో అమెరికా జపాన్ మీద దాడి చేసినటువంటి అణుబాంబుల యుద్ధం. ఒకే ఒక అణుబాంబు రెండో ప్రపంచ యుద్ధాన్ని సమూలంగా ఆపివేసింది. ఎందుకంటే ఈ అణుబాంబు సృష్టించిన ప్రళయమే దానికి కారణం. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న యుద్ధాలు, అంతర్యుద్ధాలు జరుగుతున్నప్పటికీ మేజర్ యుద్ధాలు ఏవి కూడా జరగడం లేదు. దీనికి కారణం అణుబాంబు ప్రయోగం ద్వారా వచ్చినటువంటి శాంతి అని చెప్పవచ్చు. అయితే ఒక్క అణుబాంబుతోనే రెండో ప్రపంచ యుద్ధం ఆగిపోయినప్పుడు ఈరోజు 2022లో దాదాపు 7,000 అణుబాంబులు రష్యా దగ్గర ఉన్నాయి. 7,000 అణుబాంబులు అమెరికా దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ఫ్రాన్స్, ఇంగ్లాండ్, చైనా, ఇండియా, ఇజ్రాయెల్, పాకిస్తాన్ మొదలగు దేశాల దగ్గర కొన్ని వేల న్యూక్లియర్ వెపన్స్ గొట్టలుగా పేరుకుపోయి ఉన్నాయి. అంతేకాకుండా బయలాజికల్ వెపన్స్, కెమికల్ వెపన్స్ ఇవన్నీ కూడా ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే 1945లో రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు బయలాజికల్ వెపన్స్, కెమికల్ వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్ ఏవి కూడా లేవు. అయితే ఏమీ లేనటువంటి సందర్భంలోనే జరిగిన యొక్క మహా విలయం గురించి వర్ణించలేము. అది ఒక ఘోర కలి. అదే యుద్ధం గనక ఇప్పుడు జరిగినట్టయితే, మూడవ ప్రపంచ యుద్ధం గనక 2022లో జరిగినట్టయితే జరిగేటువంటి విలయం యొక్క మహాప్రళయాన్ని గురించి వివరించడానికి ఏ మానవుని కూడా శక్తి సరిపోదు. అయితే అటువంటి సంఘటన జరగడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంది. తూర్పు యూరప్లోని ఉక్రెయిన్ దేశం యొక్క సరిహద్దుల్లో జరిగినటువంటి యుద్ధ వాతావరణమే ఈరోజు సంఘటన. యుక్రెయిన్ 1922 నుంచి దాదాపు 1991 వరకు కూడా యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్లో భాగంగా ఉంది. అనగా రష్యా యొక్క ఆధిపత్యం కింద రష్యాలో అంతర్భాగంగా ఉంది. అయితే 1991లో రష్యాలో జరిగినటువంటి తిరుగుబాటు, ఆర్థిక పతనం ద్వారా రష్యా ముక్కలైపోయి మిగిలిన దేశాలను స్వతంత్రం ప్రకటించుకున్నాయి. అందులో అతి ముఖ్యమైన దేశం ఉక్రెయిన్. యూరప్ ఖండంలో రష్యా తర్వాత అత్యంత పెద్ద దేశం ఉక్రెయిన్. అయితే ఈ ఉక్రెయిన్ దేశము 1991లో ఏర్పాటైనప్పటి నుంచి కూడా రష్యా యొక్క కనుసన్నలోనే మెలుగుతూ ఉంది. ఆర్థిక, సామాజిక, రాజకీయ, భౌగోళిక పరిస్థితులన్నింటికి కూడా రష్యా జోక్యం లేకుండా ఏది కూడా లేదు. అంతేకాకుండా యుక్రెయిన్లోని ప్రతి విషయంలో కూడా రష్యా ఇంటర్ఫరెన్స్ ఉంది. దీనికి కారణం ఏంటంటే యుక్రెయిన్ యొక్క పాపులేషన్లో దాదాపు 20% వరకు రష్యన్ భాష మాట్లాడేవారు ఉన్నారు. మిగిలిన 80% ఉక్రెయిన్ భాష మాట్లాడేవారు ఉన్నారు. ఈ విధంగా ఈ 20% తూర్పు భాగం ఉన్నటువంటి ఉక్రెయిన్లో రష్యాకి అనుకూల వర్గాలు, అదేవిధంగా ఏర్పాటు ఉద్యమాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం రష్యా యొక్క వెన్నుతో ఏర్పాటు ఉద్యమాలని చెప్పవచ్చు.
ఈ విధంగా ఉక్రెయిన్ 1991 తర్వాత పూర్తిగా ఆర్థిక పతనావస్థకు చేరుకుంది. దీనికి కారణం కొత్తగా ఏర్పడిన దేశం సరైన సహకారం లేకపోవటము, రష్యా మితిమీరిన జోక్యంతో ఆ దేశం ఆర్థికంగా పతనావస్థకు చేరుకుంది. ఇదంతా గమనిస్తున్నటువంటి ఉక్రెయిన్ ప్రజలు రష్యాకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే రష్యాకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఉక్రెయిన్లో యూరప్ దేశ యొక్క సభ్యత్వం తీసుకోవటము, అంతేకాకుండా నాటో కూటమిలో జాయిన్ అవడానికి ఉక్రెయిన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది గమనించినటువంటి రష్యా బోర్డర్లో ఉన్నటువంటి ఉక్రెయిన్ ప్రాంతంలో దించింది. ఈ సమయం ముందు ఉక్రెయిన్ యొక్క బోర్డర్లో కనుక మనం గమనించినట్టయితే అక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఎప్పుడైనా మొదటి బుల్లెట్ పేరడానికి సిద్ధంగా ఉంది. అదే గనక జరిగినట్టయితే ఏ విధంగా అయితే 1939లో జర్మనీ పోలాండ్ను ఆక్యుపై చేసినప్పుడు ప్రపంచం అంతా 2 గ్రూపులుగా ఏర్పడి రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆరంభించిందో అదే పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు ఉక్రెయిన్ కూడా తమ భూభాగమైన క్రిమియాని రష్యా 2014లో ఆక్యుపై చేసినప్పుడు పూర్తిగా రష్యాతో ప్రాక్సీ వార్ను చేస్తూనే ఉంది. ఈ విధంగా ఉక్రెయిన్ రష్యా మధ్య రాజకీయ సంబంధాలు పూర్తిగా క్లోజ్ అయిపోయినాయి. ఉక్రెయిన్ పూర్తిగా యూరప్ దగ్గరైంది. ఈ విధంగా ఒక్కసారిగా తూర్పు యూరప్లో రష్యా యూరప్కి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఉక్రెయిన్కి ఉత్తరాన బెలారస్, దక్షిణాన బ్లాక్ సీ, తూర్పున రష్యా, వెస్ట్ సైడ్ పోలాండ్ ఉంది. అయితే తూర్పు భాగంలో ఎక్కువగా రష్యా అనుకున్నటువంటి ప్రజలు ఉన్నారు. ఏర్పాటు ఉద్యమం కూడా అక్కడే ఎక్కువగా ఉంది. వీరంతా కూడా రష్యాకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. దీన్ని ప్రభుత్వం అణిచివేస్తున్నప్పటికి కూడా ఏర్పాటు ఉద్యమం అలాగే కొనసాగుతూనే ఉంది. దీనికి పూర్తిగా రష్యా సహకారాలు ఉన్నాయి. ఏ విధం చేతనే కానీ రష్యా ఉక్రెయిన్ తూర్పు భాగాన్ని ఆక్యుపై చేసి పూర్తిగా వారి సపోర్ట్తో ఉక్రెయిన్ మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేయాలని చూస్తూ ఉంది. 2014లో క్రిమియాని రష్యా ఏకపక్షంగా దురాక్రమణ చేసిన తర్వాత ప్రపంచమంతా చూస్తూనే ఉంది, కానీ ఏం చేయలేకపోయింది. అయితే ఈసారి మాత్రం ఉక్రెయిన్ కనుక దురాక్రమిస్తే ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేదని, ఇటువంటి దుస్సాహసం రష్యా చేయకూడదని, ఒకవేళ చేసినట్టయితే దానికి పూర్తి బాధ్యత రష్యాను వహించాలని అమెరికా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు ఈ యుద్ధం ఉక్రెయిన్ పక్కన పెట్టేసి రష్యా అమెరికాగా మారిపోయింది. 1945లో ఇటువంటి అన్ని ఆయుధాలు లేకుండా, బయలాజికల్ వెపన్స్ లేకుండా, కెమికల్ వెపన్స్ లేకుండా జరిగినటువంటి యుద్ధంలోనే మారణ హోమం జరిగింది, విలయం జరిగింది. అయితే గుట్టలుగా పేరుకుపోయినటువంటి న్యూక్లియర్ వెపన్స్, కెమికల్ వెపన్స్, బయలాజికల్ వెపన్స్ ఉన్నటువంటి ఈ 2022లో గనక మూడో ప్రపంచ యుద్ధం కనుక ప్రారంభం అయినట్టయితే ఇది మానవ మనుగడకే పెను ప్రమాదంగా దాపురించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పర్సనల్గా సేవ్ ఎర్త్ పర్సనల్ లాగ్ ద్వారా అనేక మందికి ఈ విషయాన్ని తెలియజేసి యుద్ధం ద్వారా వచ్చేటువంటి నష్టాలు, దాని ద్వారా ఎంతోమంది మరణించిన వారితో పాటే కాకుండా వారి యొక్క కుటుంబాలు జీవితకాలం అనేక సమస్యలు చిక్కుకుపోవడము, అంతేకాకుండా ఆ యుద్ధంలో పాల్గొనేటువంటి దేశాల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ, భౌగోళిక మార్పులకు లోనవడం, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవటము, దొంగతనాలు, బ్రైబరీ, అనేక సమస్యలతో దేశం అన్నీ కూడా పతనావస్థకు చేరిపోవటము. ఒక విధంగా చెప్పాలంటే మూడో ప్రపంచ యుద్ధం కనుక జరిగినట్టయితే
ఇది మానవ మనుగడకే పెను సవాలుగా దాపురించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడుండే పరిస్థితుల్లో ఉక్రెయిన్లో శాంతి చేకూర్చాలని, ఎటువంటి యుద్ధం జరగకూడదని, ప్రపంచంలోని దేశాలన్నీ కూడా శాంతి సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ పట్టెటి ప్రసాద్. థ్యాంక్ యూ.